కేసీఆర్ గద్దె దిగిన తరువాత ఒక డజనుకు పైగా ఎలిగేషన్స్ బలమైనవి ఆయన పైన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం నుంచి గొర్రెల పంపిణీ స్కామ్ దాకా. ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వస్తున్న టైంలో తెలంగాణ విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉందో దాన్ని రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొనడం జరిగింది. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రిందటే విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్కు ఒక 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆ లేఖలో నరసింహారెడ్డి కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని కేసీఆర్ కోరడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన న్యాయపరంగా, టెక్నికల్గా ఇటువైపు నుంచి రిప్లై ఇవ్వాలి, కానీ అందులో కూడా రాజకీయాన్ని జొప్పించి కేసీఆర్ సంచలనాత్మకంగా అందులో ఆరోపణలు చేశారు. అండ్ జస్టిస్ నరసింహారెడ్డి కేంద్రంగానే ఆ ఆరోపణలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆయన రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించారు. కాబట్టి దీనిపైన ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తాయో, హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.